మామ ప్రొడ్యూసర్ మంచిదే ఇచ్చాడు మామ. మలేషియాలోనే బాగానే ఇచ్చాడు. బయట అదే ఈడు ఆంధ్ర నుంచి ఒక కుర్రోడు వచ్చాడట. కుర్రోడు ఏంటంటే తెలుగుడట. మనం తెలుగు కదా అని మనకి ఇచ్చాడండి. కొద్దిగా బాగా ఆకలిస్తుంది తినాలి. చెప్పాను అదే ఆడే కుర్రోడు తెస్తాన్నాడు, వచ్చేస్తుంటాడు ఈ పాటికల్లా. నేను చెప్పాను ఆడికి ఆల్రెడీ. చెప్పాలి ఆడు వచ్చి కమింగ్ వచ్చినట్టున్నాడు. ఓనర్ రా. ఓనర్ అంటే ఆ ఓనర్ కదరా, చెప్పాను కదా బాయ్ ఆడి పేరు ఓనర్ అంతే. ఏంటి స్పెషల్ ఏమున్నాయా? సర్లే కొంచెం హోటల్కి వెళ్ళి బిర్యానీ, ఓకే, ఇంకా యాపిల్స్, ఒక మిగిలిన వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ డ్రింక్. ఓకే, ఆఫర్లో వచ్చేస్తాను సార్. ఇదే ఏట్రా ఎక్స్ప్రెషన్ వాళ్ళకి ఇచ్చావు? ఆఫర్లో వచ్చేస్తాను. ఆఫర్లో ఇస్తారా బిర్యానీకి? ఇక్కడ ఆఫర్ ఏం కాదురా, వాడు చెప్పింది ఆఫర్ ఎవరు సార్. గేట్ వరకు దాప్ చేస్తారా? అదే చెప్తున్నాను రా, అందుకే అంత లైట్ అయిన తర్వాత ఆడు కలిపరేటింగ్ మాట్లాడతాడు తెలుగులోనే. సరే కానీ నీకే పాస్ ఏది లేదు కదా ఇక్కడ, మరి కొత్తగా వచ్చావు కదా. పాస్ అయ్యాక రైల్వే జాయేగా సార్. ఆడంతేరా అంటే. సరేమ్మా, బండి డ్రైవ్ చేయడం రాదు నీకు? కాదు సార్. కొద్దిగా రాదా? అందుకే సార్ కొంచెం గేట్ వరకు దాప్ చేస్తే వస్తాను. ఏరా ఏం మాట్లాడుతున్నాడు రెడ్డి? ఏమంటే యాక్చువల్లీ చెప్పాను కదరా నేను, ప్రాబ్లం ఏంటంటే ఇటు తెలుగులో కలిపరేటింగ్ మాట్లాడతాడు రా. డ్రాప్ అన్నది ఏం లేదు, డ్రాప్ చేయమని అర్థం. ఓకే, రైల్వే జాయిగా రెన్యూల్ చేయించుకొని పాస్ రెన్యూల్ చేయించుకొని వస్తాను అని చెప్పాడు మాట. అది ఈడెక్కడ దొరికండి నీకు? అదే కింద మాట్లాడుతున్నాను కదా, నువ్వు కూడా చూస్తావు కదా అని చెప్పేసి చూస్తాం. ఇంత బాగుందంటే ఇక్కడ తేడా దొరకడు, కింద చూడాలి ఏటో. సరేలే చెప్పాను కదా, చెప్పేసావా ఏం అన్నీ? కమేన్ పెట్టేశాను సార్. అక్కడ పెట్టరా, సార్ ఉన్నారు. సార్కి ఏం తెచ్చామా? చిక్కు బియ్యం తెచ్చాను సార్, దింకు బాతులు, వాటర్ బాతులు తెచ్చాను సార్. ఓకేరా, సరే కూర్చో ఒకసారి. పర్లేదు సార్, కూర్చోరా. బయట వర్షం పడుతుంది ఏట్రా అబ్బాయి? పడుతుంది సార్, వర్షం పడుతుంది, బాగా పడుతుంది సార్. సరే సరే. ఎప్పటి నుంచి చేస్తున్నావు డ్యూటీ? 2 నెలలు అవుతుంది సార్. అవుతుందా? ఏం పెట్టేసుకోవచ్చు కదా నువ్వు? ఇప్పుడు ఏదంటే 2-3 కోట్లు అవుతాయి కదా. అంటే విశాఖపట్నంలో అంటే ఏదో తీసుకుని కట్టాలంటే ఒక 2-3 కోట్లు అవుతాయి కదా. బాబు ఇయ్యాలని తీసుకుంటే రైల్వే స్టేషన్ వస్తాడు. ఎక్కడ చదవా నువ్వు? చాలా వరకు చదివాను సార్. సార్ వెళ్తాను సార్ నేను. ఇయ్యాలా దిశపడ రైల్వే స్టేషన్ వస్తాడు, 2 కోట్లు వస్తాడు. ఎక్కడ దొరకడు నీకు? ఇక్కడ కిందనే ఆడంతే ఆడేవో ఇయర్స్ అంటే తెలియదు. మరీ కల్పరేటింగ్ అంటే ఇంత కల్పరేటింగ్ అంటే బాబు ఇంకేం చూడాలి నాకు మాత్రం. ఇయర్స్ అంటే సపోర్ట్ రైల్వే స్టేషన్ అనుకుంటాడు. ఇది ఏం తెచ్చాడు చూద్దాం అసలు. మామూలు కదరా బాబు, ఇప్పుడు టైం పాస్ అయిపోతున్నట్టు. నెత్తి కూడా ఉందా మళ్ళీ కొత్త? అది ఆగేట్రా అన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు అన్నావు. నవ్వుతాడు బాబు.
ఇదే తిన్నా కానీ చాలా తెచ్చాడు కానీ బాగా పిలు కుర్రాడు ఎప్పుడు తిన్నాడు ఏంటో వస్తాడు చిన్న చిన్న బాబు ఓనరు రా వస్తుందంతా రా రా లోపల రా చెప్పద్దు కూర్చోరా బాబు ఎప్పుడు తిన్నావు తిన్నావు ఏమన్నా ఆమ్లెట్ తిన్నా బాబు ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ కాదురా అంబులెన్స్ పిలుస్తున్నాడు వాడు బయటికి ఏంటో ఈ లాంగ్వేజ్ వీడికి ఏంటి అర్థం అవ్వదు ఆమ్లెట్ రా ఆమ్లెట్ కాదురా అంబులెన్స్ పిల్లండి అంటున్నాడు ఆడ మాట అంతా బాబు ఈ కలిపి దండారా బాబు కొడుకో టాబ్లెట్స్ పడుకో ఈ తన టాబ్లెట్ వేసుకోవాలి బాబోయ్ వచ్చిందో 2 రోజులు రా మనకి నేను చూడి తీనరా